ఏమండి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఓ మూరడు పూలు తెచ్చి పెడతారేంటి తల్లో పెట్టుకోవడానికి? ఇంట్లో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. మొత్తం అన్ని రకాలు వేసాను ఒక తోటలాగా. ఏనాడైనా తెంపి పెట్టుకున్నావా? ఆ ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చి తెంపుకోవడమే. నేను తెంపిసిస్తే మటుకు దండ కొట్టుకుంటావు. ఖాళీ లేదండి తెంపుకోవడానికి. ఏవి ఖాళీ? పువ్వులు తెంపి దండ కట్టుకోనకు ఖాళీ ఏముంది? నాకు ఏ విలువ లేదు. ఏమనంటే విలువల కోసం మాట్లాడుతుంది, ఏదో విలువ ఇవ్వలేనట్టు. ఖాళీ వీళ్ళు తెంపుకోవడం కానీ ఒక్కనాడు తెంపుకొని పెట్టుకుందామని ఇంగిత జ్ఞానం లేదు. ఇంకా దండలు కట్టుకోవడం నేర్చుకోవాలి నేను. దీనికి కట్టేసివ్వనందుకే ఇచ్చి. జ్యోతి, కాస్త టీ పెట్టమ్మా. ఏవండి, టీ పొడి అయిపోయింది, కొంచెం తెచ్చిరు. టీ పొడి అయిపోవడం ఏంటి? 4 రోజులు అయ్యింది. ఇవాళ శనివారం, మంగళవారం రోజు తెచ్చానే 1/2 కేజీ టీ పొట్లం. వీటి 1/2 కేజీ 4 రోజులకి అయిపోయిందా? ఉన్నది 2 మనుషులమే. ఎదురింట్లో కొత్తగా దిగారండి, వాళ్ళు కొంచెం టీ పొడి అడిగారు. ఎందులో ఇవ్వాలో తెలియక సీసాతో ఇచ్చేసానండి. మండుతున్నట్టుంది. టీ పొడి ఎందులో ఇవ్వాలో తెలియక సీసాతో ఇచ్చేసావా? ఒక కాగితం చింపి కాగితంలో వేసవచ్చు కదే. నీతో ఎలాగేగాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదే. తెల్లవారే ఇలా పడుకొని లెగిసిన వెంటనే పువ్వులు అన్నావు. పువ్వులు వెళ్ళి తెచ్చాను. పోను అప్పుడైనా చెప్పచ్చు కదా టీ పొడి కావాలని. మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుడు డ్యూటీకి టైం అయిపోయింది. ఇక నేను స్నానం చెయ్యాలా, తయారవ్వాలా, డ్యూటీకి వెళ్ళాలా. ఏ టీ వద్దులే, నేను టీ మానేస్తాను ఈ రోజు నుంచి. నేను ఇంట్లో ఏం చేసినా తప్పే, అన్నిట్లో తప్పులు ఎదుగుతారు. నాకే విలువ ఉండట్లేదు ఇంట్లో. తప్పు వచ్చేసింది నన్ను అంటుంది, దానికి విలువ లేదంట. మళ్ళీ దీన్ని ఏమనాలి? తెచ్చినవన్నీ ఏటి చేస్తుందో తెలియదు, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏమనంటే నాకు విలువ లేదా అంటుంది. సో బస్ మా ఆవిడతో మటుకు